إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام، إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: لا تحزن إن الله معنا. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, మానవుడి జీవితంలో, మనిషి మనుగడలో మనం చూసుకుంటే కళాకాలం సుఖాలు ఉండవు, అదేవిధంగా శాశ్వతంగా కష్టాలు, నష్టాలు, దుఃఖాలు కూడా ఉండవు. అయితే వాస్తవికత ఏమిటంటే, మనందరి జీవితంలో కొన్నాళ్ళు కష్టాలు కూడా ఉంటాయి, కొన్నాళ్ళు సమస్యలు ఎదురవుతాము, అదేవిధంగా కొన్నాళ్ళు సుఖాలు కూడా ఉంటాయి, సుఖాలను కూడా అనుభవిస్తాము. అవునా కాదా? అయితే ప్రస్తుత కాలంలో నివసిస్తున్న ప్రజల్లో చింతన, డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్ర లేకపోవడం, ఇవన్నీ ఎక్కువ కనబడుతున్నాయి. మనశ్శాంతి లేదు, సుఖంగా జీవితం గడపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ మనశ్శాంతి లభించడం లేదు. డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాడు. అయితే ఇస్లాంలో డిప్రెషన్కి సొల్యూషన్ ఏముంది? సోదర మహాశివులారా, ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో చూసుకుంటే మనం ఏమిటంటే, కొన్ని విషయాల్లో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో చూస్తాము, ఎన్నో విషయాలు అలా చూడము, మనం మానేస్తాము, నిర్లక్ష్యం, అశ్రద్ధత చూపుతాము. మన జీవితంలో జరుగుతున్న ప్రతి వ్యవహారాన్ని ఖురాన్ మరియు హదీస్ ముందు పెట్టుకుంటే చాలా విషయాలు మనకి తెలుస్తాయి. అయితే ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది? మనిషి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటున్నాడు?
చింతనలో పడిపోయి శరీరాన్ని, ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నాడు అని మనం చూసుకుంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల భారం ఉంది, ఎన్నో విధాలుగా లోన్స్ కట్టాలి, లోన్ సొమ్ము చెల్లించాలి, ఈఎంఐ ఇంట్రెస్ట్ కట్టాలి. సంపద అంత లేదు, కానీ ఎన్నో విషయాలులో మనం చిక్కుకుని ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులో పడి ఉన్నాం. దానివల్ల కూడా డిప్రెషన్లో వెళ్తున్నాడు మనిషి. దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా, అదేవిధంగా సంపాదన ఎంత ఉంటే ఖర్చులు ఇంతగా ఉన్నాయి, ఎన్నో ఖర్చులు ఉన్నాయి, అనవసరమైన విషయాల ఖర్చులు. దురాశ దుఃఖానికి చేటు అంటారు. అందుకే మనిషి ఈ పేరాస దురాశ వలన డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా అనేక రోగాలు, ఆ రోగంలోనే ఒక రోగం ఏంటంటే డిప్రెషన్. ఏమైపోతుంది, ఎక్కడ చనిపోతాను, ఎక్కడ మరణిస్తాను, మరణించే భయం, కుటుంబీకుల తగావాదాలు, రిలేటివ్స్ మధ్యలో ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్, దానివల్ల కూడా డిప్రెషన్లో వెళ్తున్నాడు. ఆడవారైతే అత్తగారు మరియు కోడల మధ్య ఉన్న గొడవలు, కొంతమంది రాత్రి భయంకరమైన కలలు చూసి పొద్దున లేచిన తర్వాత డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాడు. ఏం జరిగిపోతుందో అని భయం. కొంతమందికి శత్రుత్వపు భయం, శత్రువు ఏం చేసేస్తాడో, ఎక్కడ ఏం నష్టం కలిగిస్తాడు, అది కూడా డిప్రెషన్లో తీసుకుని వెళ్తుంది. యువత చూసుకుంటే, యువకులు, యూత్, వీరి యొక్క భిన్న కారణాలు ఉన్నాయి వీరు డిప్రెషన్లో వెళ్ళడానికి. లవ్ ఫెయిల్యూర్, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయకపోవటం, యూపీఎస్సీ క్రాక్ అవ్వలేదు, నీట్ పాస్ అవ్వలేదు, ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోవటం, ఆ డిప్రెషన్లో వెళ్ళిపోయి యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అల్లాహు అక్బర్. చూసారా, ఈ ఎక్కువగా ఆలోచిస్తూ డిప్రెషన్లో వెళ్ళిపోయి మనిషి ఫైనల్ డిసిజన్ సుసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు. సుసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకొని ఈ స్టూడెంట్స్ మరణిస్తున్నారు. రాజస్థాన్లో కోటా అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. యూపీఎస్సీ ఎగ్జామ్స్, నీట్, ఐఐటి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. జేఈ మెయిన్స్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. నేర్పిస్తారు పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా పాస్ అవ్వాలి. అక్కడ సరిగ్గా వారి యొక్క టార్గెట్ పెట్టుకుంటారు. స్టూడెంట్స్ రీచ్ అవ్వకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. కోటా యొక్క హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతేకాదు ఓవర్ డిప్రెషన్ వలన సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బోర్డ్ ఎన్సిఆర్బి వారి ప్రకారం 2023లో 31.9% ప్రజలు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. చూసారా, ఫ్యామిలీ ఇష్యూస్ వలన. ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మనిషిని డిప్రెషన్లో తీసుకుని వెళ్తుంది. మనశ్శాంతి ఉండదు. డివోర్స్, తలాక్, ఖులా, ఫిజికల్ హరాస్మెంట్, టార్చర్, ఇవన్నీ దీనివల్లే ఏమవుతుందంటే ఆడవారు మెంటల్లీ డిప్రెస్డ్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు. పెళ్ళి జరిగిన తర్వాత అత్తగారింట్లో
కట్నం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా డిమాండింగ్స్ ఉంటున్నాయి. అవి చెల్లించకపోతే కోడల మీద టార్చర్, మాటల ద్వారా, చేతుల ద్వారా. ఆవిడేమో మెంటల్లీ డిప్రెస్డ్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విధంగా నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బోర్డ్ ప్రకారం 2023లో 32% అప్రాక్సిమేట్లీ 31.9 ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం కారణం రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్, ల్యాండ్ ప్రాపర్టీ షేరింగ్ ఇష్యూస్. తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ప్రకారం 30 సెప్టెంబర్ 2025 అంటే ఒక 10-15 రోజుల క్రితం వారి రిపోర్ట్ ఏంటంటే 65% స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే డిప్రెషన్. స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు 65% స్టూడెంట్స్. రీజన్ బిహైండ్ ఇట్ డిప్రెషన్, ఓవర్ థింకింగ్. వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు, ఫలానా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, రీచ్ అవ్వట్లేదు, సూసైడ్ చేసుకోండి. అంటే సూసైడ్ అటెంప్టింగ్ అనేది ఫైనల్ ఆప్షనా? యూపీఎస్సీ క్రాక్ చేయకపోతే జీవితం లేదా? ఆత్మహత్య చేసుకోవాలా? ఈ యూపీఎస్సీ క్రాక్ చేయకపోతే సుఖం ఉండదా? యువత ఆలోచించట్లేదు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయకపోతే ఎన్నో ఉన్నాయి. జేఈ మెయిన్స్ ఉన్నాయి, నీట్ ఉన్నాయి, ఆ తర్వాత గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలా గ్రూప్ సి, గ్రూప్ డి వరకు ఉన్నాయి. స్టేట్ లెవెల్ సర్వీస్ కమిషన్ ఉంది, అదేవిధంగా యూపీఎస్సీ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం కేవలం ఒకటే టార్గెట్ చేసుకుని అది రీచ్ అవ్వకపోతే యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒకటి రీచ్ అవ్వకపోతే రెండో దాన్ని ట్రై చేయాలి. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఒక చోట ఎందుకు ఆగిపోతున్నాం? అదే ఫైనల్ డెస్టినేషన్ కాదు కదా. జీవితంలో ఒక భాగం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, అది అవ్వకపోతే ఇంకో ఎగ్జామ్ ట్రై చేయండి. అంతేగాని ఇదే నా జీవితం అని సాధించుకోకపోతే ఆత్మహత్య చేసుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది మహాఘోరమైన పాపం చేస్తున్నాం. సోదర మహాశివులారా, అయితే డిప్రెషన్స్ యొక్క కారణాలు చూసుకున్నాం మనం. ఈ డిప్రెషన్కి ఇస్లాం ఏం చెప్తుంది? మనశ్శాంతి ఎలా కలుగుతుంది? ఒకవేళ ఏదైనా పోగొట్టుకున్నా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, బిజినెస్ లాస్ అయినా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నా, ఎన్నో ఇంట్రెస్ట్ లోన్ ట్రాన్సాక్షన్స్ అవి ఉన్నా, విడాకులు జరిగినా, ఏదైనా సరే డిప్రెషన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి సమయంలో ఏం చెయ్యాలి? ఏ విధంగా సుఖంగా బతకాలి? డిప్రెషన్ నుండి మమ్మల్ని మనం ఎలా కాపాడుకోవాలి? చింతించకండి అంటుంది ఇస్లాం. అయితే ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి? డిప్రెషన్కి సొల్యూషన్ ఏంటి? ముందుగా ఏంటంటేనండి, మన అకీదాని మనం సరిదిద్దుకోవాలి. ఫస్ట్ మన అకీదా, మన విశ్వాసాన్ని మనము సరిదిద్దుకోవాలి. ఉర్దూలో అంటారు, వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. అంటే దైవం ఏదైతే కోరుకుంటాడో అదే జరుగుతుంది. ఎందుకంటే సర్వలోకాలలో ప్రతి విషయాల నిమిత్తము, ప్రతి వస్తువు పైన అధికారం, శక్తి, సామర్థ్యం గలవాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అల్లా ఆజ్ఞ వలనే అన్నీ జరుగుతున్నాయి. మనిషికి మేలు కలగాలన్నా, ఏదైనా కీడు కలగాలన్నా అల్లా ఆజ్ఞ ఉన్నది. మన విధిరాతలో, మన తలరాతలో అల్లా సుబ్హానహు వ తఆలా ఏదైతే రాసి పెట్టేశాడో అదే జరుగుతుంది. మనం ఏమి చేయలేం. కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు సహనం వహించాలి, నమాజ్ పాటించాలి, ధర్మాన్ని పాటించాలి, ధర్మంపై స్థిరత్వంగా ఉండాలి, చేయాల్సిన పని చేయాలి, చేయలేని పని కూడా చేయకూడదు. మనం దాని యొక్క దరిదాపులు కూడా వెళ్ళకూడదు. డిప్రెషన్ యొక్క, ఓవర్ థింకింగ్ యొక్క దరిదాపులు కూడా వెళ్ళకూడదు. ఏమనుకోవాలి? నా విధి రాతలో అల్లా సుబ్హానహు వ తఆలా రాసి పెట్టేశాడు కాబట్టి
నష్టం కలిగించాలని నష్టం కలిగింది. కొన్ని రోజులు లాభం కూడా ఉంటాయి కదా. బిజినెస్ అంటే ప్రాఫిట్ లాస్, అప్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి. జీవితంలో సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. సుఖాలు ఉన్నప్పుడు, అనుభవించినప్పుడు కృతజ్ఞత తెలపాలి. బాధ, నష్టం, కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహించాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లైన్ షకర్తుం లాజీదన్నకుం వలైన్ కఫర్తుం ఇన్న అదాబీ లషదీద్. ఓ ప్రజల్లారా, నేను మీకు ఎన్నైతే అనుగ్రహాలు ప్రసాదిస్తున్నానో దానిపైన మీరు గనక కృతజ్ఞత తెలిపితే, అల్హమ్దులిల్లా అని పలుకుతూ ఉంటే, నేను ఇంకా అమితంగా ప్రసాదిస్తాను. ఒకవేళ నేను ఏదైతే అనుగ్రహాలు ప్రసాదించున్నానో దాని నిమిత్తం అశ్రద్ధత, నిర్లక్ష్యం చూపితే, కృతజ్ఞత తెలపకపోతే, ఎప్పుడు ఏడుస్తూ ఉంటే నేను ప్రసాదించున్న అనుగ్రహాన్ని కూడా లాగేసుకుంటాను వెనక్కి, శిక్ష వహిస్తాను. అల్లాహు అక్బర్. కావున సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ప్రసాదించున్నాడో ఆ స్థితిలో అల్హమ్దులిల్లా, అల్లాహ్ దయ, అల్లాహ్ కరుణిస్తున్నాడు, దయ చూపుతున్నాడని భావనతో సహనం వహిస్తూ ఉండాలి. ఇస్లాంపై స్థిరత్వంగా ఉండాలి. మన అకీదను సరిదిద్దుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలా తహిను వలా తహజను వ అంతుముల్ అలౌన ఇన్ కుంతుం ముమినీన్. మీరు బలహీన పడవలసిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. నిజంగానే మీరు 100% పర్ఫెక్ట్ ముస్లిం, 100% పర్ఫెక్ట్ విశ్వాసి అయ్యి ఉంటే, మోమిన్ అయ్యి ఉంటే, ప్రతి రంగంలో మీకు సాఫల్యం దక్కుతుంది. అల్లాహు అక్బర్. అల్లాహ్ వాగ్దానం చేశాడు, మీరు నిజంగానే విశ్వాసి అవుతే గనక ప్రతి రంగంలో మీకు సాఫల్యం దక్కుతుంది. ప్రతి రంగంలో సాఫల్యం దక్కుతుందని అల్లాహ్ అంటున్నారు. కానీ మన పరిస్థితి ఏమిటి? ధార్మిక పరంగా కూడా మనం అభివృద్ధి చెందటం లేదు. ప్రాపంచిక పరంగా చూసుకున్నా మనము ప్రాపంచిక జీవితంలో కూడా ఏ రంగంలో కూడా ముస్లిం జాతికి, ముస్లిం కమ్యూనిటీకి అభివృద్ధి కనిపించటం లేదు. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఎందుకది? విశ్వాసం బలహీనపడిపోయి ఉన్నది. మన విశ్వాసంలో బలహీనత ఉంది, వీక్ అయిపోయింది విశ్వాసం. ఈమాన్, అకీదా వీక్ అయ్యి ఉన్నది. అకీదా తౌహీద్ పై సరిగ్గా నడవటం లేదు. అకీదా తౌహీద్, దేవుని ఏకత్వం, నిజ దైవ ఆరాధన సరిగ్గా పాటించటం లేదు మన జీవితంలో. మనం తర్వాత విధిరాత పైన దృఢ విశ్వాసం ఉండాలని. చూడండి, అర్కానే ఈమాన్ యొక్క మౌలిక అంశాలు, మూల స్తంభాలు 6 ఉన్నాయి. అందులో ఒకటి ఏముంది? విధిరాత పైన దృఢ విశ్వాసంతో జీవితాన్ని గడపాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా విధిరాతలో రాసేశాడు. ఏం రాసేసినా అల్లాహ్ మేలు జరగాలని రాస్తాడు. కానీ ఇప్పుడు కూడా నా గురించి నేను నష్టపోవాలని, నేను కష్టంలో చిక్కుకోవాలని, సమస్యలు చిక్కుకుపోవాలని అనుకోడు. అల్లాహ్ ఏం చేసినా నా కోసం మేలు చేస్తాడని భావనతో జీవితం గడపాలి. అప్పుడు సుఖంగా ఉంటాం, అప్పుడు మనశ్శాంతితో జీవితం గడుపుతాం. డిప్రెషన్ యొక్క దరిదాపులు కూడా వెళ్ళాం. డిప్రెషన్ యొక్క ఆ చింతన యొక్క జోలికి కూడా వెళ్ళాం. ఎప్పుడు జరుగుతుంది? విధిరాత పైన దృఢ విశ్వాసం ఉండాలి. అదే విశ్వాసికి అవిశ్వాసి మధ్యలో ఉన్న తేడా అదే. అవిశ్వాసి అతను ఏదో టార్గెట్ పెట్టుకుంటాడు, గోల్ పెట్టుకుంటాడు, రీచ్ అవ్వకపోతే నిరాశ పడిపోయి దుఃఖిస్తూ, చింతిస్తూ, డిప్రెషన్లో వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాడు. అదే విశ్వాసి అయితే అలా చేయడు. అవిశ్వాసి ఆ పని చేస్తాడు. విశ్వాసి ఏం చేస్తాడు? కష్టాలు ఎదురవుతున్నా, సమస్యలు ఎదురవుతున్నా, ఏదైనా నష్టపోతున్నా, అల్లాహ్ నా విధిరాతలు రాసి పెట్టేశాడు, ఇది కీడు జరుగుతుంది, అల్లాహ్ ఆజ్ఞ వలనే జరుగుతుంది, ఈ కీడును తొలగించేవాడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే, ఈ కష్టాలను దూరం చేసేవాడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే, ఈ సమస్యకు పరిష్కారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరే ఉన్నదని నమ్మకంతో సహనం వహిస్తూ ధర్మంపై స్థిరత్వంగా ఉంటాడు.
అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నిజంగానే మీ జీవితంలో గనక దృఢమైన విశ్వాసం ఉంటే, పటిష్టమైన అకీదా ఉంటే, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిదుల్మ్ ఉలాయిక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే విశ్వాసంతో జీవితం గడుపుతారో, వలం యల్బిసు ఈమానహుం బిదుల్మ్, తౌహీద్ని అనుసరిస్తూ షిర్క్తో దూరంగా ఉంటారో, షిర్క్ కల్తీ చేసుకోరు, విశ్వాసంలో బహుదైవారాధన యొక్క మిక్సింగ్ ఉండదు, అంత ప్యూర్ ఒరిజినల్ తౌహీద్ పైన స్థిరత్వంగా బతుకుతారో, వారి జీవితంలో వారు బహుదైవారాధన షిర్క్ యొక్క దరిదాపులు కూడా వెళ్ళరో, అలాంటి వారి కోసం ఉలాయిక లహుముల్ అమ్న్, వారి కోసం మనశ్శాంతి ఉంటుంది, పీస్ఫుల్ లైఫ్ ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు. సంతోషకరమైన జీవితం ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు. సుఖ సంతోషాలు ఉంటాయి జీవితంలో, మనశ్శాంతి లభిస్తాయి జీవితంలో. వహుం ముహ్తదూన్, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా హిదాయత్ కల్పిస్తాడు, మార్గదర్శకం చూపిస్తాడు. ఎటువైపు మార్గదర్శకం? జన్నత్ వైపు. సత్య మార్గం ఏంటి, రుజు మార్గం ఏంటి అల్లాహ్ తెలియపరుస్తాడు. అల్లాహు అక్బర్. చూసారా, ఈమాన్ విశ్వాసం, దృఢమైన విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం, అఖీదే తౌహీద్ పై స్థిరత్వంగా ఉంటే డిప్రెషన్ వచ్చినా ఈమాన్ విశ్వాసం మన పైన మనసులో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. కాబట్టి శైతాన్ మమ్మల్ని ఏదో విధంగా డిప్రెషన్లో పెట్టాలని ప్రయత్నం చేసినా శైతాన్ విఫలమైపోతాడు, ఫెయిల్ అయిపోతాడు. శైతాన్ ఏం చేయలేడు, ఎందుకంటే విశ్వాసం ఉంటుంది కాబట్టి. విశ్వాసం లేదనుకోండి, శైతాన్ కష్టాలు ఎదురవుతున్నప్పుడు, సమస్య ఎదురవుతున్నప్పుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? దుర్మార్గం వైపునకు, జహన్నం మార్గం వైపునకు. హలాల్ హరాం తేడా లేకుండా బిజినెస్ చేయిస్తాడు, హలాల్ హరాం తేడా లేకుండానే జీవితం గడపమని, ఎంజాయ్ చేయి, ఎంజాయ్మెంట్ నీ కోసం. ఈ జీవితం మళ్ళీ రెండోసారి దక్కదు, జిందగీ నా మిలేగి దోబారా, ఎప్పుడే ఎంజాయ్మెంట్ చేసుకో, ఎంటర్టైన్మెంట్ చేసుకో, అలా తీసుకుని వెళ్తాడు. విశ్వాసం అంటే కంట్రోల్, మన మనస్సుని, మన ఆత్మను మన అదుపులో పెట్టుకుంటాం, దైవభీతి ఉంటుంది, తక్కువ ఉంటుంది సోదర మహాశివులారా. సో డిప్రెషన్కి సొల్యూషన్ ఏంటి? ఎక్కువ ఆలోచించకూడదు, విధి రాతలు రాసి ఉన్నది, దానిపై దృఢ విశ్వాసం ఉండాలి సోదర మహాశివులారా. అదేవిధంగా డిప్రెషన్కి సొల్యూషన్ ఏంటి? ఇంకో సొల్యూషన్ ఏంటంటే సత్కార్యాలు చేస్తూ బతకాలి. వీలైనంత వరకు, స్తోమత ఉన్నంత వరకు, తోచినంత వరకు సత్కార్యాలు చేస్తూనే ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు సూరా నహల్లో, మన్ అమిల సాలిహం మిన్ దకరిన్ ఔ ఉన్సా వహువ ముమిన్. మీలో ఎవరైతే ఆడవారైనా మగవారైనా విశ్వాసి అయ్యి ఉన్నారో, మోమిన్ అయ్యి ఉన్నారో, అయ్యి ఉండి ఏం చేస్తున్నారు? సత్కార్యాలు చేస్తున్నారు. వారి కోసం ఏముంది? ఫలనుహ్యియన్నహు హయాతన్ తయ్యిబా, వారికి నేను సంతోషకరమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, సుఖ సంతోషకరమైన జీవితం ప్రసాదిస్తాను. అల్లాహు అక్బర్. వలనజ్జియన్నహుం అజ్రహుం బిఅహ్సని మా కాను యఅమలూన్. అంతేకాదు, మరి ఏదైతే సత్కార్యాలు చేస్తున్నారో దానికి బదులుగా ప్రతిఫలాలు ప్రసాదిస్తాను, జన్నత్ ప్రసాదిస్తాను. అల్లాహు అక్బర్. సో ఎలాంటి కష్టం ఎదురైనా, ఎలాంటి సమస్యలు చిక్కుకున్నా డిప్రెస్డ్ అవ్వాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఖురాన్ మరియు హదీత్ వెలుగులో విశ్వాసి జీవితం గడిపితే సరిపోతుంది. సత్కార్యాలు చేస్తూ ఉండాలి. చూడండి, యాక్చువల్లీ ఏమవుతుంది, ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, సక్సెస్ సాధించుకోలేకపోయాం, ఫెయిల్యూర్, డిప్రెషన్లో వెళ్ళిపోతాం. ఇంతవరకు ఒక యువకుడు ఉన్నాడు అనుకోండి, ఒక యూత్, ఆ అబ్బాయి ఎగ్జామ్ అయ్యే వరకు నమాజ్కి వచ్చేవాడు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నమాజ్ రావడం మానేశాడు. ఏంటంటే సక్సెస్ రాలేదు. క్లిష్టమైన సమయాల్లోనే దైవ సాంగిత్యం పొందాలని ఆశించాలి, మనం ఆశిస్తూ ఉండాలి. క్లిష్టమైన సమయం ఎందుకు వస్తాయి, ఎందుకు ఎదురవుతాయి?
ఆ సమస్యలు ఎందుకు ఎదురవుతాయి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్య ఎందుకు ఎదురు చేస్తున్నాడంటే, మన జీవితంలో కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి సమయంలోనే మన విశ్వాసం యొక్క పరీక్ష తీసుకుంటున్నాడు. మన ఈమాన్, మన విశ్వాసం టెస్ట్ తీసుకుంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. అందులో పాస్ అవ్వాలి మనం. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవితం చూసుకోండి. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవిత చరిత్ర అంతా కూడా పరీక్షతో నిండిపోయి ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చూసుకోండి, పరీక్షలతో నిండిపోయి ఉన్నాయి. అల్లాహ్ పరీక్షించాడు. ఎంత విశ్వాసం ఉంటే అంత పరీక్ష ఉంటుంది. సహనం వహించాలి, ధర్మంపై స్థిరత్వంగా ఉండాలి, సత్కార్యాలు చేస్తూనే ఉండాలి. అతనేమో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు నమాజ్ పాటించాడు. రిజల్ట్ వచ్చి వెంటనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్రాక్ చేయలేదని, పాస్ అవ్వలేదని, ఫెయిల్ అయిపోయాడని, మంచి సీట్ రాలేదని, మంచి జాబ్, మంచి రిక్రూట్మెంట్ రాలేదని ఏం చేస్తున్నాడు? నమాజే మానేశాడు. క్లిష్టమైన సమయాల్లోనే ఇంకా దగ్గర అవ్వాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనశ్శాంతి కల్పిస్తాడు, సంతోషకరమైన జీవితం ప్రసాదిస్తాడు, పరిశుద్ధమైన జీవితం ప్రసాదిస్తాడు. సోదర మహర్షిలా ఆలోచించుకోవాలి. మన జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతాయండి. సమస్యలు లేకుండా జీవితం ఉండదు. కానీ అలాంటప్పుడు ఏంటి, ఎక్కువగా మనం చింతించకూడదు, డిప్రెషన్లో వెళ్ళిపోకూడదు. దానికి సొల్యూషన్ ఏంటి, దానికి పరిష్కారం ఏంటి? ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామా, ఇంకో ఎగ్జామ్ ట్రై చేయాలి. ఒక బిజినెస్ ఫెయిల్ అయ్యామా, ఇంకో బిజినెస్ ట్రై చేయాలి. సహనం వహించాలండి. బిజినెస్ టెక్నిక్స్ మారుస్తూ ఉండాలి. విడాకులు తీసుకున్నామా, డిప్రెషన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. తలాక్ అయిపోయిందా, ఇంకో పెళ్లి చేసుకోండి, సంతోషకరమైన జీవితం గడపండి. అంతేకాని డిప్రెషన్ విడాకులు తీసుకున్న తర్వాత నా జీవితం వ్యర్థం అని అంటే కాదు. ఆప్షన్ ఉంది కదా. చాలా సౌలభ్యమైన కార్యం ఇది విడాకులు తీసుకోవడం. కానీ సౌలభ్యమైన కార్యం అంటే అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, కాంప్రమైజ్ అవ్వట్లేదు, జీవితం దుర్భరం అయిపోయి ఉన్నది. అలాంటి సమయంలో ఏం చేస్తాం? క్రిటికల్ కండిషన్ కదా అది, విడాకులు తీసుకోవడమే. ఆడదానైనా మగవారైనా తలాక్ తీసుకుంటారు, ఆడవారు ఖులా తీసుకోండి. తర్వాత సంతోషకరమైన జీవితం బతకండి. ఇంకో పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది కదా. జీవితాన్ని వృధా చేసుకోకండి. డిప్రెషన్లో వెళ్ళిపోయి తప్పు దారి తప్పిపోయి సూసైడ్ చేసి అటెంప్టింగ్ చేయకండి. మహాఘోరమైన పాపం అది. సోదర మహాశివులారా, తర్వాత మనశ్శాంతి ఎలా లభిస్తుంది? డిప్రెషన్లో వెళ్ళకుండా ఏం చేయాలి? ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఏం చేయాలి? విడాకులు అయిన తర్వాత ఏం చేయాలి? బిజినెస్ లాస్ అయినా ఏం చేయాలి? ఓవర్ థింకింగ్, డిప్రెషన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. జిక్ర్ చేస్తుండాలి, దైవ స్మరణ నామ స్మరణ చేస్తుండాలి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. ఈ విధంగా జిక్ర్ ఖాళీ సమయాల్లో జిక్ర్ చేస్తుండాలి. సమయాన్ని వృధా చేయకూడదు. అలాంటి క్లిష్టమైన సమయంలో జిక్ర్ చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అవుతాం మనము. అల్లాహ్ సహకరిస్తాడు. అల్లాహ్ వేరే పరిష్కారం చూపిస్తాడు, ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తాడు. ఆ డిప్రెషన్కి సొల్యూషన్ అల్లాహ్ చేతిలో ఉంటుంది. ना दौलत से, ना दुनिया से, न घर आबाद करने से, न दौलत से, न दुनिया से, न घर आबाद करने से तसल्ली दिल को मिलती है खुदा के घर आबाद करने से. అంటే ఏంటి అర్థం? ధన సంపద, ఈ ప్రాపంచిక జీవిత యొక్క సంతోషకరమైన ఆనందాలు, అదేవిధంగా ఇంటి నిర్మించుకొని అలంకరించుకోవడం, ఇవన్నీ సక్సెస్ కాదు. ఇందులో మనశ్శాంతి లేదు. తసల్లి దిల్కో మిల్తీ హై. మనశ్శాంతి ఎలా లభిస్తుంది? మసీద్కి రావాలి, ఖుదాకి ఘర్ ఆబాద్ కర్నే, జిక్ర్ చేయాలి, మసీద్కి రావాలి, నమాజ్ పాటించాలి. నమాజ్ చేస్తేనే తర్వాత జిక్ర్ చేస్తాం కదా. మనం మసీద్లో అడుగు పెట్టట్లేదు, నమాజ్తో దూరంగా ఉన్నాము. అందుకే మన జీవితంలో అనేక విషయాల్లో మనము అందులో సమస్యలు చిక్కుకొని ఉన్నాం. సోదర మహర్షులారా, ప్రవక్త గారు ఏమన్నారు? ఎవరి హృదయంలో అయితే జిక్ర్ ఉండదో మరణించిన వ్యక్తి హృదయం లాంటిది. అంతే కదా. ఒక హార్ట్ ఉంది, మన హార్ట్ పనిచేస్తుంది. మనం బతికి ఉన్నాం కాబట్టి హార్ట్ పనిచేస్తుంది. ప్రవక్త గారు ఏమంటున్నారంటే, ఒకవేళ బతికి ఉన్నా సరే నీ
హృదయంలో దైవ స్మరణ లేదు, ఆలోచన లేదు, దైవ జ్ఞాపకం లేదు, అల్లాని నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు, దైవ స్మరణ చేసుకోవట్లేదు, జిక్ర్ చేసుకోవట్లేదు అంటే నువ్వు బతికి ఉన్న వ్యర్థం. మరణించిన వ్యక్తి యొక్క గుండెకాయ పనిచేయదు కదా, హార్ట్ పనిచేయదు, అలాంటి హార్ట్ ఇది ప్రవక్త గారు అంటారు. తర్వాత విధిరాతలో ఏం రాసి ఉంటే దానిపై మనము సంతోషపడాలి. ఎందుకంటే అల్లా ఎప్పుడు కూడా నష్టం కలిగించాలని కోరడు. ఒకవేళ నష్టం కలుగుతూ ఉన్నా, సమస్య ఎదురవుతున్నా అది పరీక్ష అయి ఉంటుంది, మన విశ్వాసం యొక్క పరీక్ష తీసుకుంటాడు అల్లా. మా ఖద్దరుల్లాహు షాఫాల్, అల్లా ఏం కోరుకుంటే, ఈ విధిరాతలు ఏం రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసుకున్నా ఏమీ జరగదు, అల్లా కోరుకుంటేనే జరుగుతుంది. కుల్ లన్ యుసీబనా ఇల్లా మా కతబల్లాహు లనా హువ మౌలానా వ అలల్లాహి ఫల్యతవక్కలిల్ ముమినూన్. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లా రాసిందే సంభవిస్తుంది. అల్లా మన విధిరాతలో రాసి పెట్టేశాడు కదా, అదే జరుగుతుంది. అయితే అల్లా మన కోసం ఎప్పుడైనా మేలు కోరుకుంటాడు. మనం ఏదైతే దువా చేస్తామో అది ప్రసాదించడు, దానికన్నా ఉత్తమమైన విషయం ప్రసాదిస్తాడు, ఉత్తమైన వస్తువు ప్రసాదిస్తాడు, మనకు మేలు జరిగే వస్తువు ప్రసాదిస్తాడు. మనం ఏదో కోరుకుంటాం, అల్లా ఇంకా మంచిది ప్రసాదిస్తాడు. అల్లా సుబ్హానహు వ తఆలా ఉత్తమమైన సంరక్షకుడు. అల్లా సుబ్హానహు వ తఆలా చేతిలోనే అంత ఉంది. అల్లా మన సెక్యూరిటీ గార్డ్ లాంటి వారు. ఎప్పుడు కూడా నా దాసుడు నశించిపోవాలి, నష్టంలో వెళ్ళిపోవాలి, జీవితం దుర్భరమైపోవాలి కోరుకోడు. అమా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం వయఅఫు అన్ కతీర్. మన జీవితంలో ఎన్నైతే కష్టాలు వస్తున్నాయో, ఎంతైతే బాధపడుతున్నామో, ఎన్ని సమస్యలు అయితే చిక్కుకుని ఉన్నామో, దానికి కారణం ఏంటి తెలుసా? మనం చేసి ఉన్న పాపాలు మాత్రమే. డిప్రెషన్లో వెళ్ళకుండా ఉండాలంటే పాపాలతో దూరంగా ఉండండి. ఘోరమైన పాపాలు ఎన్నో చేస్తుంటాం. ఒక్కసారి పొద్దున నుంచి సాయంత్రం ఎన్ని పాపాలు చేసి ఉన్నానో, ఘోరమైన పాపము నోట్ చేయడం మొదలు పెట్టండి. పేపర్ అంతా, A4 షీట్ అంతా నిండిపోద్ది. రాత్రి సమయం, ఏదైనా ఖాళీ సమయంలో నోట్ చేయండి. ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని పుణ్యాలు చేశాను, ఎన్ని సత్కార్యాలు చేశాను, ఎన్ని మహాఘోరమైన పాపానికి పాల్పడ్డాను, ఇవన్నీ ఒకసారి నోట్ చేయండి. పేపర్ అంతా నిండిపోద్ది. అయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? వయఅఫు అన్ కతీర్. ఎన్నో పాపాలు చేస్తుంటారు మీరు, నేను అన్ని పాపాలను క్షమిస్తూ ఉంటాను. కొన్ని పాపాల వలన మీ జీవితంలో కష్టాలు వస్తుంటాయి. సో డిప్రెషన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపం పొందాలి, క్షమాభిక్ష వేడుకోవాలి. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నారంటే తౌబా ఇస్తిగ్ఫార్ చేయండి. డిప్రెషన్కి సొల్యూషన్ తౌబా ఇస్తిగ్ఫార్. పశ్చాత్తాపం పొందాలి. రబ్బిగ్ఫిర్లీ రబ్బిగ్ఫిర్లీ, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. ఇది చాలా ఈజీ అండి. మరి పెద్ద పెద్ద దువాలు రాకపోతే కనీసం రబ్బిగ్ఫిర్లీ, ఓ అల్లా నాకు క్షమించు, అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లా నన్ను క్షమించు. ఈ విధంగా మనం ప్రతిసారి జిక్ర్ చేసుకుంటూ ఉండాలి. పశ్చాత్తాపం క్షమాభిక్ష వేడుకుంటూ ఉండాలి. సోదర మహర్షులారా, తర్వాత ఏంటంటే ధర్మం పైన స్థిరత్వం. ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహ్ థుమ్మ ఇస్తకాము ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా ప్రభు, నా సృష్టికర్త అని ఆ విషయం పైన, ఆ విశ్వాసం పైన దృఢంగా నమ్ముతూ, దృఢ విశ్వాసంతో, ప్రగాఢమైన విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించారు. థుమ్మ ఇస్తకాము, దానిపై స్థిరత్వంగా బతికారు. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి బాధ కలిగినా, ఎలాంటి నష్టం కలిగినా ఇస్లాంని వదలలేదు, ఇస్లాంతో దూరం అవ్వలేదు. ఫలా ఖౌఫున్ అలైహిం, వారికి ఎలాంటి భయం ఉండదు, భయపడాల్సిన అవసరమే లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వలా హుమ్ యహ్జనూన్, చింతించాల్సిన అవసరమే లేదు. అల్లాహు అక్బర్. మనము ధర్మం పైన ఎంత స్థిరత్వంగా ఉన్నామో చూసుకోవాలి. కేవలం రంజాన్ కోసం రోజా ఫిక్స్, నమాజ్ కూడా రంజాన్ కోసమే. రంజానీ ముసల్మాన్ మనం కేవలం రంజాన్ నెలలో వస్తాం,
లేకపోతే జుమ్మా రోజు వస్తాము, నమాజ్ పాటిస్తాము, వెళ్ళిపోతాం. వీక్లీ జుమ్మా, రంజాన్ నెల, అంతే. లేకపోతే ఎవరైనా మరణిస్తే ఆ ఖబరస్థాన్ వరకు. ఈ 3 సందర్భాల్లోనే మనకు ధర్మం గుర్తుకొస్తుంది. మహా అయితే పెళ్లి చూపులు, పెళ్లి సందర్భం, వివాహాది సందర్భంలో, మ్యారేజ్లో, ఫంక్షన్స్లో మనం ముస్లిం అని కనిపిస్తాం. కానీ టోటల్లీ 100% మన లైఫ్ స్టైల్ ఇస్లాంలో ఉందా, ఇస్లామిక్ వేలో ఉందా అని ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ధర్మంపై స్థిరత్వంగా బతికితేనే డిప్రెషన్తో దూరంగా ఉంటాము, చింతనతో దూరంగా ఉంటాము, బాధలతో దూరంగా ఉంటాము, కష్టాలతో దూరంగా ఉంటాము. కాబట్టి సోదర మహర్షులారా, ధర్మంపై స్థిరత్వంగా ఉండండి. కేవలం ఒక సీజన్ కోసం సీజనల్ ముస్లిం కాదు, ఎల్లప్పుడూ అన్లిమిటెడ్, ఎప్పుడైనా సరే మరణం వరకు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, వఅబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్, మీరు మరణించే వరకు మీ ప్రభువు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధిస్తూ ఉండండి అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు. చివరి శ్వాస విడిచే వరకు అల్లాహ్ని ఆరాధిస్తూ ఉండాలి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇదే మన జీవిత లక్ష్యం, ఇదే మన పుట్టుక లక్ష్యం. తర్వాత సహనం వహించాలి. కష్టాలు ఎదురవుతాయి, సమస్యలు వస్తాయి, నష్టాలు కలుగుతాయి. ఏం చేయాలి? సహనం వహించాలి. సహనం వహించడం అనేది, సహనం ఓపికతో జీవితం గడపడం అనేది ఇది విశ్వాసుల యొక్క లక్షణం. ఇస్తఈను బిస్సబ్రి వస్సలా ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, మీరు ఆపదలో చిక్కుకున్నప్పుడు, సమస్యకు అవుతున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు సహనం వహిస్తూ నమాజ్ పాటిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనం వహించే వారికి తోడుగా ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్లిష్టమైన సమయాల్లో సహకరిస్తాడు. దైవ సహాయం దక్కుతుంది. సో దైవ సహాయం దక్కినప్పుడు డిప్రెషన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏంటి? సహనం వహించాలి. ఆ క్రిటికల్ కండిషన్లో పేషెన్స్తో ఉండాలి, నమాజ్ పాటిస్తూ ఉండాలి. ఇదొక సొల్యూషన్ డిప్రెషన్. నమాజ్, మెయిన్ నమాజ్ అండి. ఎందుకంటే ప్రవక్త గారి ఎప్పుడైనా ఎలాంటి క్లిష్టమైన సమస్య రాబోతుంది, క్లిష్టమైన సమయం రాబోతుంది, ఏదైనా ప్రమాదం జరగబోతుందని అంచనా వేసి ముందే ఆయనకి తెలిసేదన్నమాట. బసీరత్ ఉండే, ముందే తెలిసిపోయేది ఏదో ఒక ప్రమాదం రాబోతుంది. ప్రవక్త గారు అనేవారు, ఇకామత్ ఇవ్వండి, నమాజ్ పాటించాలి, నమాజ్ వల్ల నాకు మనశ్శాంతి కలుగుతుంది. హుజైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు అంటున్నారు, కాన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా హజబహు అమ్రున్ సల్లా, ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే నమాజ్ చేయమని ఆదేశించేవారు. అల్లాహు అక్బర్. ఒక్కసారి ఆలోచించండి, ఎగ్జామ్ ఫెయిల్ అవుతే నమాజ్ పాటిస్తున్నామా? విడాకులు జరిగిన నమాజ్ పాటిస్తున్నామా? ఇవన్నీ క్రిటికల్ కండిషన్స్. బిజినెస్ లాస్ అవుతే నమాజ్ పాటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. మన జీవితంలో మార్పులు తీసుకుని రావాలి. ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ఓవర్ థింకింగ్, డిప్రెస్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ డిప్రెషన్లో వెళ్ళి మొత్తానికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సోదర మహర్షులారా, తర్వాత ఏంటి? ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి రోజులు వచ్చినా, మంచి రోజులైనా చెడైనా, ఎలాంటైనా, మేలు జరిగిన కీడు జరిగిన, ప్రవక్త గారు ప్రతి క్షణము నవ్వుతూ నలుగురితో కలిసేవారు. నవ్వు ఉండేది, చిరునవ్వుతో మెలగాలి, నలుగురితో కలిసి మాట్లాడాలి. సోదర మహర్షులారా, ప్రవక్త గారు జరీర్ బిన్ అబ్దుల్లా బజరీ రదియల్లాహు అన్హు అంటున్నారు, సహీహ్ బుఖారీ హదీస్ ఇది, ఆయనను ఎప్పుడు చూసినా ఆయన నాతో సంతోషిస్తూ చిరునవ్వుతో నా వైపునకు వస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. ఆ విధంగానే నేను భావించేవాడిని, ఆ విధంగానే నాకు కనిపించేవారు ప్రవక్త గారిని నేను ఎప్పుడైనా దూరం నుంచి చూస్తే అతను సంతోషిస్తూ చిరునవ్వుతో నా వైపుకు వస్తున్నారు అని అనిపించేది. అలా చూసేవాడిని ప్రవక్త గారిని నేను, చిరునవ్వుతో. ప్రవక్త గారి జీవితంలో కష్టాలు లేవా? సమస్యలు లేవా? ప్రాబ్లమ్స్ లేవా? ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు ఆయన? అన్నీ ఉన్నాయి. మనకనే ఎక్కువ కష్టాల్లో ఉన్నారు ఆయన.
మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర చదవండి. కష్టాలే కష్టాలు, బాధలే బాధలు, నష్టాలే నష్టాలు కనిపిస్తాయి. అయినప్పటికీ ప్రవక్త గారు నలుగురితో కలిసినప్పుడు చిరునవ్వుతో, స్మైలింగ్ ఫేస్. దానివల్ల ఏంటంటే మన బాధలు నలుగురికి ఎందుకు చెప్పుకుంటాం మనం? దానివల్ల ఏమవుతుంది? ఎవరైతే మా శత్రువులు ఉంటారో ఇంకా సంతోషిస్తారు, మిత్రులు అయితే బాధపడతారు. సో మన బాధలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే కుటుంబీకులు ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకోవడం. ప్రతి ఒక్కడికి ఎలా ఉన్నారని అంటే, బాగాలేదండి, ఇలా అండి, అలా బిజినెస్ పోయింది, ఇలా జరిగింది, అలా జరిగింది, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ చెప్పాల్సింది. మీకు ఏ బాధ ఉన్నా డైరెక్ట్ అల్లాతో దువా చేసుకుని చెప్పుకోండి. అల్లా దానికి పరిష్కారం చూపిస్తాడు. దువా చేసి అల్లాతో కనెక్షన్ పెట్టుకోండి. ఉదయనే అస్తజీబ్ లకం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు బాధలో ఉన్నప్పుడు, క్లిష్టమైన సమయాల్లో చిక్కుకున్నప్పుడు నాతో కనెక్షన్ పెట్టుకోండి, మొర పెట్టుకోండి, దువా చేసుకోండి, దానికి పరిష్కారం నేను చూపిస్తాను. మీకు ఎలాంటి సమస్య ఉన్నా అల్లాతో చెప్పుకోండి. నలుగురితో చెప్పుకుంటే లాభం ఏమీ లేదు, అందరూ సంతోషిస్తారు. శత్రువులు అయితే బాగానే జరిగిందిరా, ఇంకా దారుణంగా ఉండాలి అనుకుంటారు. కాబట్టి డిప్రెషన్కి సొల్యూషన్ మనం ఏం నేర్చుకున్నాం? ఈమాన్, విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం, సత్కార్యాలు చేస్తూ ఉండాలి, సహనం వహిస్తూ ఉండాలి, నమాజ్ పాటిస్తూ ఉండాలి, అదేవిధంగా చిరునవ్వుతో మెలగాలి. సోదర మహర్షులారా, చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, సమయం సరిపోవట్లేదు. వలా రఆని ఇల్లా తబస్సమ ఫీ వజ్హి జరీర్ రదియల్లాహు అంటున్నారు, నేను ఎప్పుడు చూసిన ప్రవక్త గారి యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ స్మైలింగ్ ఫేస్, చిరునవ్వుతో మెలిగేవారు. ఎప్పుడు చూసినా అలాగే ఉండేవారు ప్రవక్త గారు అని ఆయన చెప్తున్నారు. సోదర మహర్షులారా, అందుకే ఉర్దూలో ఒక కవి అంటారు, ఏమని? మసాయిల్ మే ఉలజ్కర్ ముస్కురానా మేరీ ఆదత్ హై, మసాయిల్ మే ఉలజ్కర్ ముస్కురానా మేరీ ఆదత్ హై, ముझे బర్బాదియోं पर అష్క్ బర్సానా నహీ ఆతా. అంటే ఏంటి? నష్టపోయేటప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు చిరునవ్వుతో మెలిగే అలవాటు నాకు, ఏడుస్తూ కూర్చోడం నా అలవాటు కాదంటున్నా. సో ఎగ్జామ్ ఫెయిల్ అయినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, లవ్ ఫెయిల్యూర్ వల్ల కూడా మన యువకులు సూసైడ్ చేసుకుంటున్నారండి. యాక్చువల్గా లవ్ అనేది హరాం ఇస్లాం. లవ్ చేసుకోవచ్చు ఎప్పుడు? పెళ్ళైన తర్వాత, లేకపోతే పెళ్ళి అవ్వకముందు తల్లిదండ్రులతో చేసుకోండి, పెళ్ళైన తర్వాత భార్య పిల్లలతో చేసుకోండి. పెళ్ళి అయ్యే ముందు పరాయ స్త్రీతో లవ్ చేయడానికి, పరాయ పురుషులతో లవ్ చేయడానికి ఇస్లాంలో లేదు. ఇది హరాం పని, మహాఘోరమైన పాపం అవుతుంది. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ వెలుగుల జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక.